హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బోడుప్పల్లోని సిరి క్రియేషన్స్లో ఉన్నామండి. ఈరోజైతే మనం బ్యూటిఫుల్ కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ చూడడానికైతే మనం వీళ్ళ బొటిక్ వచ్చేసామండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రైజెస్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పింక్ చేయాలండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సారీ వచ్చి ఇప్పుడంతా పేస్టల్ కలర్స్ చాలా ట్రెండింగ్ గా ఉంది కదండి. ఈ కలర్ కి చూడండి స్కై బ్లూ కాంబినేషన్ ఇచ్చారు. సో వర్క్ అంతా మనం శారీ కలర్ తీసుకుంటూ శారీలో వచ్చేసి సిల్వర్ గోల్డ్ రెండు కాంబినేషన్స్ వచ్చాయండి. అలానే మన వర్క్ లో కూడా గోల్డ్ సిల్వర్ ఇంకా శారీ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ ఇలా వర్క్ ఇచ్చామండి. దీని బ్యాక్ చూసారంటే ఇలా కట్ వర్క్ ఇచ్చామండి. ఇది వచ్చేసి బ్యాక్ లో హ్యాంగింగ్స్ కోసం, మగ్గం హ్యాంగింగ్స్ కూడా ఈ మధ్యన ట్రెండింగ్ గా ఉన్నాయి కదండి. సో ఇది మగ్గం హ్యాంగింగ్స్ కోసం. ఇది ఫ్రంట్ లో కూడా ఇది కట్ వర్కే వస్తుందండి. ఫ్రంట్ లో వచ్చేసి ఇలా డిజైన్ చేసాం దీన్ని. ఇది చూడండి, ఇది ఫ్రంట్. ఇవన్నీ మళ్ళీ స్టిచ్చింగ్ కి ఉన్నాయండి. ఇవన్నీ స్టిచ్చింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఈలోపు మీకు అసలు వర్క్స్ అన్ని ఎలా ఉన్నాయా అని చూపించుదామని ఈ వీడియో చేశానండి. ఇంకొక శారీ వచ్చి ఇది ఇంకొక కాంబినేషన్ అండి. శారీ చూడండి లైట్ కలర్ ఉంది. దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ పర్పుల్ బ్లౌజ్ ఇచ్చారండి. దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ పర్పుల్ బ్లౌజ్ ఇచ్చారు. సో మనం వర్క్ కూడా ఏంటంటే ఇలా తీసుకున్నాం. పర్పుల్ పైన శారీ కలర్ కాంబినేషన్ తో ఇలా కంప్లీట్ కట్ వర్క్ ఇచ్చుకుంటూ ఈ వర్క్ చేసామండి. ఇది చూసారంటే ఇది మొత్తం మీకు ఫ్రెంచ్ నాట్స్ అండి. ఇది చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. ఈ వర్క్ అంతా షుగర్ బీట్ స్ప్రింగ్ థ్రెడ్ కాంబినేషన్ లో ఇలా వర్క్ ఇచ్చామండి. ఇది కూడా బ్యాక్ లో టాజల్స్ కోసం యూజ్ చేసుకోవటానికి ఇవి ఇచ్చాము. ఇంకా దీని హ్యాండ్స్ చూసారంటే ఇది శారీ బార్డర్ అటాచ్ అవుతుందండి. ఇది శారీకి ఇలా బిగ్ బార్డర్ ఉంది కదా, ఈ బిగ్ బార్డర్ అన్నది మీకు ఇక్కడ అటాచ్ అయిపోతుంది. కింద వర్క్ వస్తుంది. ఫ్రంట్ లో కూడా ఇది ఇలా వస్తుందండి, కట్ వర్క్ వస్తుంది మీకు ఇలా. ఇంకొక కాంబినేషన్ వచ్చేసి కంప్లీట్ సింగిల్ కలర్ అండి. స్కై బ్లూ కాంబినేషన్ లో వచ్చింది. దీనిలో ఏం కాంట్రాస్ట్ లేదు. సో శారీ కలర్ పైన శారీ కలర్ కాంబినేషన్ తీసుకుంటే ఇలా పర్ల్ వర్క్ ఇచ్చామండి. ఫిట్టింగ్ కుందన్, పర్ల్, పోత్ ఇవన్నీ ఇచ్చుకుంటూ ఈ వర్క్ ఇలా కంప్లీట్ చేసామండి. దీనికి కూడా హ్యాండ్స్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంది కదండి. ఈ బిగ్ బార్డర్ అన్నది మీకు ఇలా అటాచ్ అయిపోతుందండి. ఇక్కడ ఇలా అటాచ్ అయిపోతుంది మీకు. అప్పుడు ఇది కంప్లీట్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. దీని ఫ్రంట్ కూడా బాగా వచ్చిందండి. ఇదిగోండి ఫ్రంట్ ఇలా వచ్చిందండి. ఫ్రంట్ ఇలా వచ్చింది. ఈ కాంబినేషన్ చూడండి అసలు ఎంత నీట్ గా ఉందో. వర్క్ అంతా మీకు ఫినిషింగ్ కానీ వర్క్ కానీ చాలా బాగా వచ్చిందండి. ఇంకొక కాంబినేషన్ చూపిస్తానండి. ఈసారి అన్ని ఇవి డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చాయండి శారీకి అసలు. ఇది చూడండి లైట్ కలర్ కి పింక్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది చూడండి, దీన్ని కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేద్దామని చెప్పి మేము ఇలా శారీ ఫ్యాబ్రిక్ లోంచి హ్యాండ్స్ కి ఇలా తీసుకున్నామండి. ఇది ఇలా ప్యాచ్ వర్క్ లాగా వస్తుంది మీకు. హ్యాండ్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఇలా కనిపిస్తుంది. కింద ఇదేమో శారీలోంచి తీసుకున్న ఫ్యాబ్రిక్ అండి. హ్యాండ్స్ ఇలా డిజైన్ చేసాము. బ్యాక్ ఫ్రంట్ కొంచెం సింపుల్ గా ఇలా డిజైన్ చేసాము మేము. అన్నిటికీ హెవీ వర్క్స్ బాగోవు కదా. సో లైట్ వెయిట్ పట్టూస్ కి ఇలాంటి సింపుల్ గా ఎలిగెంట్ గా చాలా బాగా కనిపిస్తాయని ఇలా డిజైన్ చేసామండి. ఇది కూడా బ్యాక్ లో హ్యాంగింగ్స్ కోసం అండి. ఫ్రంట్ ని ఇలా డిజైన్ చేసామండి. పర్పుల్ ఇంకా యాష్ కాంబినేషన్ లో వచ్చిందండి. యాష్ కి మొత్తం డల్ గోల్డ్ ఇచ్చారు మొత్తం జరీ అంతా. సో వర్క్ కూడా ఇలా కొంచెం బ్రాడ్ గా ఉండే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నామండి. కస్టమర్ కొంచెం హెవీగా అడిగారు. ఇది వర్క్ అంతా చూసారంటే మీరు డల్ గోల్డ్ ఇంకా యాష్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. ఫ్రంట్ లో కూడా ఇది చూసారంటే చాలా హెవీగానే వచ్చింది. మొత్తం చాలా బ్రాడ్ డిజైన్ అండి. ఇది ఫ్రంట్ మీకు. హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అడిగారు కస్టమర్. సో హాఫ్ హ్యాండ్స్ కి ఇలా డిజైన్ చేసామండి. ఇది వచ్చి స్కెలాప్ వర్క్ అండి. ఇలా కట్ అయిపోతుంది మీకు. హ్యాండ్ అనేది ఇలా వస్తుంది మీకు. ఇది అంతా మీకు గోల్డ్ జరీ ఇంకా థ్రెడ్ కాంబినేషన్ లో చేసామండి ఈ వర్క్ ని. ఇది ఇంకో కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మీకు ఆరెంజ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చింది మొత్తం శారీ అంతా.
మెరూన్ కలర్ ది కాంట్రాస్ట్ ఇచ్చారండి దీనికి. సో మనం మెరూన్ కలర్ పాటూర్ పట్టు తీసుకున్నాము. తీసుకుంటూ ఇదంతా మీరు చూసారంటే చిన్న లీఫ్ ప్యాటర్న్ లా ఇచ్చారు కదా శారీలో బూటీ అంతా. సో దాంతో మ్యాచింగ్ కోసమని వర్క్ కూడా మొత్తం ఇలా లీఫ్ ప్యాటర్న్ తీసుకున్నామండి. మీరు వర్క్ చూసారంటే చూడండి, ఇదంతా సిల్వర్ జరీ ఇంకా థ్రెడ్ అండి. ఇది మొత్తం మీరు ఫినిషింగ్ చూసారంటే చాలా నీట్ గా ఉంది, చాలా బాగుంది. ఇది బ్యాక్. మీకు హ్యాండ్స్ వచ్చేసి ఇలా డిజైన్ చేసామండి. హాఫ్ హ్యాండ్స్ అడిగారు కస్టమర్, సో హ్యాండ్స్ ని ఇలా డిజైన్ చేసాము. ఇది ఫ్రంట్ కూడా బ్రాడ్ గానే వచ్చిందండి వర్క్. ఇది ఫ్రంట్ అండి, మీకు ఫ్రంట్ ఇలా వచ్చేస్తుంది మీకు. ఇంకొక డిజైన్ మీరు చూసారంటే ఇది కుప్పడం శారీ అండి. ఇది కస్టమర్ శారీ ఫ్యాబ్రిక్ పైననే వర్క్ అడిగారు. కాంబినేషన్ మీరు చూసారంటే లైట్ సీ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ వచ్చిందండి శారీ అంతా. సో బ్లౌజ్ ఇలా వచ్చింది. కస్టమర్ చాలా సింపుల్ గా అడిగారు. సో ఎంబ్రాయిడరీలో ఫ్రెంచ్ నాట్ డిజైన్ ఉంది కదండి, ఇదిగోండి ఇలా డిజైన్ చేసుకుంటూ శారీ కలర్ ఇంకా జరీ ఇచ్చి ఇలా ఫినిషింగ్ చేసామండి. ఇది బ్యాక్. ఫ్రంట్ కి వచ్చేసి ఇలా డిజైన్ చేసామండి. హ్యాండ్స్ కి జస్ట్ బార్డర్ పైననే మైన్యూట్ గా బూటీస్ అడిగారు కస్టమర్. సో శారీ కలర్ తో ఇలా ఎలివేట్ చేసామండి. సో హ్యాండ్స్ కి ఓన్లీ బూటీస్ ఇలా వచ్చేస్తాయి మీకు. ఇది ఇంకొక కాంబినేషన్ అండి, పీచ్ ఇంకా బ్లూ కాంబినేషన్. శారీ అంతా పీచ్ కలర్ ఉంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లూ వచ్చిందండి. ఇది కూడా కుప్పడం శారీయే మీకు. దీని బ్యాక్ ని ఇలా డిజైన్ చేసామండి. శారీ అంతా చిన్న చిన్న బూటీ ఫ్లవర్స్ ఉన్నాయండి. సో దాంతో మ్యాచింగ్ కి ఇలా ఇచ్చాము. ఫ్రంట్ లో వచ్చేసి ఇలా వస్తుందండి. దీనికి కూడా హ్యాండ్స్ లో ఓన్లీ బూటీస్ అడిగారండి కస్టమర్. సో బూటీస్ ని శారీ కలర్ కాంబినేషన్ తో ఇలా డిజైన్ చేసామండి.